శ్రీ సాయిబాబా వారి జీవిత చరిత్ర 2వ అధ్యాయం ప్రారంభము. మొదటి అధ్యాయం వినని వారు డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ అయితే నేను ఇస్తాను, అది విని తర్వాత ఈ 2వ అధ్యాయమును వినండి. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం ఏంటి అని అంటే, మొదటి అధ్యాయములో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరా జాట్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు, అది మనకు సత్యము ఆధ్యాత్మికమైన మార్గమును చూపుతుంది. ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత కలవాడను కానని హేమత్ పంతు అనుకునేను. అతడిట్ల నేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు గోచరము కానున్నది. ఇట్టి స్థితిలో యోగీశ్వరుని ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగిమయ్యే గాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు. అట్టిచో వారి మహిమలను నేను ఎట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును గొలవవచ్చు, ఆకాశమును గుడ్డలో వేసి ముయ్యవచ్చును, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలియను. నలుగురు నవ్వునట్లు అగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించి తిని. మహారాష్ట్ర దేశములోని మొట్టమొదట కవియు యోగీశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారని భగవంతుడు ప్రేమించునని చెప్పియున్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడిదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే ఎట్టి పనికి ప్రారేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించెదరు. 1700 శతక సంవత్సరములోని మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి. అట్లే 18వ శతాబ్దంలో సంవత్సరములోని దాసగనుని యొక్క సేవను ఆమోదించిరి. మహీపతి 4 గ్రంథములు వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగనుడు వ్రాసిన భక్తి లీలామృతమును, సంతక కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలను వినియందుగలవు. భక్త లీలామృతములో 31, 32, 33వ అధ్యాయములనందున, సంతకథామృతములోని 57వ అధ్యాయమునందున సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధలను చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంచికలు 11, 12 సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ అధ్యాయములను కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలను మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మొహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమైయుండును, దాని అవసరమేమి అని ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతిబోధకములు, కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగజేయును. అవి మనోవికలత పొందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగజేయును. ఇహ పరములకు కావలసిన జ్ఞానము బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములు ఉపదేశకములను బాబా ప్రబోధలు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించితిని. బాబా సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందము కలుగజేయును. అందుచేత బాబా గారి ఆత్మ సాక్షాత్కార ఫలితముగు
పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదని బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియో నమ్మి ఉంటిని. నేను నా అంతట ఈ గ్రంథమునకు బాబా యొక్క అనుమతి పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున మాట్లాడమంటిని. నా తరపున వారు బాబాతో నిట్లనిరి, ఈ అన్నాసాహేబు మీ జీవిత చరిత్ర వ్రాయకాంక్షించుచున్నాడు. భిక్షాటనము చే జీవించు పకీరు నేను. నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానికి సిద్ధింపజేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదముగా చెయ్యలేము. సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు ఇట్లు చెప్పెను, కథను అనుభవములను ప్రోగు చెయ్యమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసేదను. వాడు కారణమాత్రుడే, కానీ నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను. వాడు తన అహంకారమును విడవవలను, దానిని నా పాదములపైన పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో నిట్లు చేసేదరో వారికే నేను మిక్కిలి సహాయపడదను. వారి జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములనందును తోడ్పడదను. వాని అహంకారమును పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకొందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమున బ్రహ్మానందము పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుట ప్రయత్నించకము. ఏ విషయముపైన కీడు మేలు ఎంచు. వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమత్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది, దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహేబు దీక్షిత్, నానాసాహేబు చాందోర్కరులతో నేనెక్కువ స్నేహముతో నుంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి. అట్లే చేసిదునని వారికి నేను వాగ్దానము చేసితిని. ఈ మధ్యనే ఏదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణముకు అడ్డుపడినది. లోనావ్లాలో ఉన్న నా స్నేహితుడి కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి పక్కన కూర్చుండబెట్టుకొనెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారును రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను షిరిడీ ఎలా పోవలను అని భావించి షిరిడీ ప్రయాణము ఆపితిని. కానీ కానున్నది కాక మానదు. ఇది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహేబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి. వసాయికి పోవుచుండెను. రాణా నుండి దాదారుకు వచ్చి అచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణము వాయిదా వేయుట వలన నాపై కోపించెను. నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే నా రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించితిని. సామానులను కట్టుకుని షిరిడీ బయలుదేరి దాదారుకు వెళ్ళి అచ్చట మన్నార్ మెయిలు కొరకు వేచి ఉంటిని. బండి బయలుదేరినప్పుడు నేను కూర్చొనిన పెట్టెలో సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడకు పోవచుంటేవని నన్ను ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పితిని. వెంటనే బోరిబందర్ స్టేషన్కు పోయవలయునని నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడు పోవు బండి దాదారులో నాగదనెను. ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండను, కానీ అది ఎట్లు జరగలేదు. నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9-10 గంటలలోగా షిరిడీ చేరుతుని. నా కొరకు కాకాసాహేబు దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910వ ప్రాంతంలో జరిగినది. అప్పటికే సాటేవాడ యొక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను. అంతలో తాత్యా సాహేబు నుల్కరు అప్పుడే మసీదు నుండి వచ్చుచూ బాబా వాడ చివరన ఉన్నారని చెప్పెను. మొట్టమొదట ధూళి దర్శనము చేయమని సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరలా చూడవచ్చునను. ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసితిని.
ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబు చాందోర్కర్కు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది యాకలి దప్పితలు మరచితిని. మనస్సునకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను. నన్ను షిరిడీ పోవలసినది ప్రోత్సహించిన నానాసాహెబు నిజమైన స్నేహితులుగా భావించితిని. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారికి జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామము చేసి తిని. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనమును వల్ల కలుగు చిత్రమేమని మనసులో నన్ను ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతమే నాకు ఈ దర్శనము లభించిందనుకుంటుని. సాయిబాబాను చూచినంత మాత్రమునే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించును. గొప్ప వివాదము. నేను షిరిడీ చేరిన మొదటి దినమునే నాకు బాలాసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వివాదము జరిగెను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మము నుండి తప్పించుకోవలను. ఏమీ చేయక సోమరిగా కూర్చుని వారికి గురువేమి చేయగలడు? నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించి తిని. బాటే ఇంకొక మార్గము బట్టి ప్రారబ్ధము తరపున వాదించుచు కానున్నది కాకమానదు. మహనీయుల కూడా నీ విషయములో నోడిపోయిరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను గర్వము గాని అహంకారము గాని నీకు తోడ్పడవు. ఈ వాదన యొక్క గంట వరకు జరిగెను. కానీ ఇదమిత్తమని చెప్పలేకుంటిమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకొంటిని. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేల వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లడుగగా దొడంగెను. సాటేవాడలో నేమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేని గురించి? ఈ హేమత్ పంతు ఏమని పలికెను? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా నున్నది. మా వివాదము గురించి బాబాకు ఎట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలనే. లేనిచో మా వాదన నెట్లు గ్రహించను. బాబా యంతరాత్మపై నధికారి అయి ఉండవచ్చును. హేమత్ పంతు అని బిరుదునకు మూల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నన్నెందుకు హేమత్ పంతు అని బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారుపేరు. దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను కనిపెట్టినవాడు, కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి అంతగా లేనివాడను. నాకెందుకు ఈ బిరుదు నొసంగిరో తెలియకుండెను. ఆలోచన చేయగా నీది నా అహంకారమును చంపుటకే ఇమ్మనియు నేనెప్పుడూనూ అణుకువ నమ్రతలు కలిగి ఉండవలనని బాబా కోరికై ఉండవచ్చుననియు గ్రహించితిని. వివాదములో గెలిచినందున బాబా ఈ రీతిగా తెలివికి అభినందనములిచ్చి ఉండునని అనుకుంటుని. భవిష్య చరిత్ర బట్టి చూడగా బాబా పలుకులు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలియజేసేనట్లనియు భావించవచ్చును. ఏలయనగా హేమత్ పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనడో హేమత్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయమును గురించి తాను వ్రాసికొనున్న దానిని ప్రకటించెను. హేమత్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబు దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగారు. బాబా ఎట్లే అని జవాబిచ్చెను. ఎవరో ఎక్కడకు అని అడుగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేదని అడిగిరి. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పులులు, తోడేళ్ళు కలవని బాబా బదులుడెను. కాకాసాహెబు లేచి మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచో నని అడుగగా నట్లయినచో కష్టమే లేదని జవాబిచ్చెను.
మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమునకు చేర్చెను. మార్గమధ్యమున నున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. దబోల్కర్కు అచ్చటే ఉండుటచే తన ప్రశ్నకిదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను. నిజముగా పరమార్థము గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ఠ సాంధింపులకు లొంగి అణకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, ఓపిక యను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణము. 3వ అధ్యాయము మరలా గురువారము తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి కథలు ఎన్నెన్నో గ్రంథాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తారని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.